జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లెగరిగి గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియా శంకర్రావు ఉద్యమ జీవితం ముగిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర జిల్లా చోటే బైదియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాల్పర్ అడవుల్లోని మాద్ ప్రాంతంలో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో సుధాకర్ మృతి చెందారు. దీంతో చల్లెగరిగి గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిట్యాల మండలం చల్లెగరిగి గ్రామానికి చెందిన సిరిపెల్లి ఓదెలు రాజపోచమ్మ దంపతులకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. కుమారుడు సుధాకర్ స్థానికంగా 9వ తరగతి చదువుతున్న సమయంలో పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై సానుభూతిపరుడిగా పనిచేశారు. సుధాకర్ చిన్నమ్మ కొడుకు కలికోట శంకర్ అప్పటికే పీపుల్స్ వార్లో చురుగ్గా ఉన్నారు. దీంతో సుధాకర్ 1997-98లో అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి సుధాకర్ స్వగ్రామానికి రాలేదని స్థానికులు చెబుతున్నారు. శంకర్రావు తండ్రి సోదరి ఇద్దరు మృతి చెందారు. దీంతో తన సోదరి సంతానాన్ని చూసుకుంటూ సుధాకర్ తల్లి బతుకుతోంది. కూలీనాలి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్ మృతి చెందాడని తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సుధాకర్ మృతితో చల్లెగరిగిలో ఉద్వేగ వాతావరణం ఏర్పడింది. దశాబ్దాల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిన వ్యక్తి శవమై వస్తుండటంతో ఊరంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. చల్లెగరిగి గ్రామం నుంచి 3 మావోయిస్టు నేతలు ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించారు. గతంలో కలికోట శంకర్ 1996లో భూపాలపల్లి ఏరియాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో రౌతు విజేందర్ 5 ఏళ్ల కిందట, తాజాగా సిరిపెల్లి సుధాకర్ మృతితో చల్లెగరిగే ఉద్యమ నేపథ్యం ముగిసింది.